కోడిగుడ్లు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, నూనె, ఉప్పు, కారం తగినంత. ముందు టమాటాలు కోసుకొని పచ్చిమిరకాయలు మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకుంటే బాండ్లు పొయ్యి మీద పెట్టి తాలిగింజలు వేసుకోవాలి. తాలిగింజలు వేసుకున్న తర్వాత పచ్చిమిరకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలపాలి. గరిటె తీసుకొని కలపాలి. కలిపిన తర్వాత రావంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, పసుపు, వేసుకొని కలబెట్టాలి. వేగిన తర్వాత ముందుగా వేసి పెట్టుకున్న మిక్సీలో టమాటాలు, ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఆ టమాటా జ్యూస్ పోసుకోవాలి. టమాటాలు మగ్గడానికి ఒక 10 నిమిషాలు. టమాటాలు మగ్గిన తర్వాత పులుసు బాగా మరిగిన తర్వాత పచ్చివాసన పోయేదాకా మరగనియాలి. లేదంటే వాసన బాగుండదు. ఆ పులుసులో పచ్చివాసన పోయిన తర్వాత మరిగిన తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత కలబెట్టి ముందుగా తీసి పెట్టుకున్న గుడ్లను తీసి నీళ్ళలో కడిగి మరిగిన తర్వాత రవంత మసాలా వేసుకోవాలి. మసాలా వేసిన తర్వాత తీసి పెట్టుకున్న గుడ్లను గుడ్డు తీసుకొని కొట్టి ఆ పులుసులో వేసుకోవాలి. ఆ పులుసులో వేసుకొని మళ్ళీ ఇంకొక గుడ్డుని వేసుకోవాలి. మూత పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వాలి. మూత పెట్టి కాసేపు పచ్చివాసన పోయేదాకా ఉడకనివ్వాలి. తర్వాత ఉడికిన తర్వాత మూత తీసి కమ్మగా తయారైన గుడ్డు పులుసుని వేడివేడి